అడవిలో పడుకున్న వ్యక్తి ప్రశాంతంగా పడుకున్నాడా? పులులు, సింహాలు, పాములు, తేళ్లు ఏమైపోతుందో నా పరిస్థితి, భయంకరమైన వాతావరణం. తరువాత అతని గుండెల్లో భయం ఉంది. అతడు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి పారిపోతూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది, ఒరే నువ్వు ఇక్కడ ఉంటే బ్రతకనియరు, పారిపోరా అని చెప్పింది. వాళ్ళ అమ్మ డైరెక్షన్ లో పారిపోతున్నాడు. మోసగాడిగా మరణ భయంతో పారిపోతున్న ఈ వ్యక్తి ఆ రోజు అడవి దాటలేక ఆ రాత్రి అడవిలో బస చేయవలసి వచ్చింది. ఆ రాత్రి అట్లా పండుకున్నాడు. పండుకోగానే అతనికి ఒక కళ రావడం ప్రారంభించింది. ఆ కళలో భూమి మీద నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. భూమి మీద నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. వేల కొలది దేవదూతలు, వందల కొలది దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. చాలా బిజీగా ఉన్నారు దేవదూతలు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. నేను ఆలోచించిన వాక్యం చదువుతున్నాను. అబ్బా, అన్ని వందల మంది దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుతున్నారట, దిగుతున్నారు. నిచ్చెన మీద దిగుతున్నారు. నేను అసలు దిగేవాళ్ళు ఎవరో అని ఆలోచించినప్పుడు, ఇప్పుడు మనం రెండో రోజు రాత్రిలోకి వచ్చామా? ఉన్నారు ఇక్కడ. మనం రెండో రోజు రాత్రిలోకి వచ్చామా? ఈ రెండో రాత్రి ప్రార్థన చేశారు. అయ్యగారు మాకు చెప్పారు, మీరు అందరూ ప్రార్థన చేసి అప్లికేషన్ పెట్టలేదు. ఈ రెండో రోజు రాత్రి కూడా మరో పెడతాం అప్లికేషన్. ఏం పెడతాం? అప్లికేషన్. బాధలు, కష్టాలు, సమస్యలు లేని ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఎక్కడన్నా ఇంచుమించు ఈ సమూహంలో కుటుంబంలో ఏదో సమస్య, ఏదో చింత, ఏదో దిగులు, ఏదో ఓటమి, ఏదో కలవరం, ఏదో భయంకరమైన వాతావరణం, ఏదో అన్ని ఉన్న కొంతమందికి అసంతృప్తి, అనేసి జీవితాలు, బ్రతుకులు, అయ్యో ఏదో అసంతృప్తి, ఏదో కోల్పోయినట్టు ఉన్నాయి బ్రతుకులు. అట్లాంటి వారికి శుభవార్త ఏంటంటే, దిగి వస్తున్న దోతలు ఈ మందిరంలో ఈ రాత్రి నిచ్చెన వేయబడింది. చెప్పకుండా సరిగ్గా రాత్రి మందిరంలో నిచ్చెన వేయబడింది. ఈ మందిరంలో ఒక నిచ్చెన వేయబడింది. పరలోకానికి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. ఎంతమంది తల్లులు ఈ స్థలంలో కన్నీరు రాస్తున్నారు, ఎంతమంది తండ్రులు దేవుని దగ్గర పెళ్ళులాడుతున్నారు. అయ్యా నా స్థితిది, అయ్యా నా బ్రతికిది, అయ్యా నా గతిది. దాని తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు, దిక్కులేని వాడయ్యా, దిక్కుమాలిన వాడయ్యారు. ఎంతమంది ఈ రాత్రి మొరపెడుతున్నారు. వారందరి సమస్యలు కొంతమంది దోతలు తీసుకుని వెళ్తున్నారు దేవుని దగ్గరికి. హల్లెలూయా. ఈ కూడికలు జరుగుతుండగానే, ఈ రెండవ రాత్రి ఈ కూడికలు జరుగుతుండగానే సెలెక్ట్ అయి కొంతమంది అప్లికేషన్ భూమి మీదకి రాబోతున్నారు ఈ మందిరంలోకి. కొట్లాడుకుంటే అందరూ మనస్ఫూర్తిగా కూడా ఆ శబ్దం కాదు. సెలెక్ట్ అయిపోయి అప్లికేషన్ పట్టుకుని దిగుతున్నారు. కట్ట కొట్టేది కొట్ట గట్టిగా. ఎక్కుచున్న దోతలు చదువుకున్న పిల్లలు పగల స్కూల్లో ఉండి కలిసిపోయారా పిల్లలారా? ఎక్కుచున్న దోతలు, దిగుచున్న దోతలు. ఈ మందిరములో నుండి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. నా దేవుడి రాత్రి ప్రార్థించే వారి పక్షంగా ఈ మందిరంలో ఉన్నాడు. కన్నీళ్లు రాల్చే వారి పక్షంగా మందిరంలో ఉన్నాడు. మోకరించే వారి పక్షంగా
దేవుని స్వరం యాకోబుకి వినబడతాం. నేను తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, పండుకొన్న భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను. ఆశీర్వాదాలు వెలువ, ఆశీర్వాదాల వెలువ. అనాథ అరణ్యంలో ఆశీర్వాదపు జల్లు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు మరలా ఈ దేశానికి రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నీ చెయ్యి విడువను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన రాత్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. వాగ్దాన భూమిలో నిలవబెడతాడు, వాగ్దాన భూమిలో నిలవబెడతాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదైనా వాగ్దాన పూర్ణుడు. ఏదైనా ఒక మాట ఇస్తే, నీ జీవితంలో ఏదైనా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా అక్షరాల ఆ మాట వాస్తవం చేస్తాడు, వాగ్దానాన్ని వాస్తవం చేస్తాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా ఘనకార్యాలు మనం చేస్తాం. రాత్రి బైబిల్ ఏ గురుడి పలుస్తారన్నాడు, నీతో నా దేవుడు ఏం మాట్లాడాడు, వాటన్నిటిని నేను నీతో చెప్పినది నెరవేరు వరకు విడువలని చెప్పిన రాత్రి. హల్లెలూయా. దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని విన్నటువంటి ఒక అద్భుతమైన రాత్రి యాకోబు యొక్క జీవితం. హల్లెలూయా. మరలా అదే యాకోబు యొక్క జీవితంలో 32:22, అదే ఆదికాండం 32:22, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఒక్కొక్క రేవు దాటించి హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రాత్రి వినండి జాగ్రత్తగా. ఒక రాత్రి 6 లక్షల మంది ప్రజలు చూస్తుండగా, నిట్టనిలువున ప్రజలందరూ చూస్తుండగా నేలను నా దేవుడు గోడలుగా నిలవబెట్టిన రాత్రి. రెండవ రాత్రి బేర్షెబా నుండి హారాను వైపుకు ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో గుండెల నిండా భయం. ఒక ప్రక్క అరణ్యంలో ఉన్నదే జంతువులు ఏమైనా దాడి చేస్తాయేమో, ఈ అరణ్యంలో రేపు ఉదయానికి నేను ఉంటానా, అడవి మృగాలకు ఆహారం అయిపోతానా అని గుండెల నిండా కలవరంతో ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో ఆశీర్వాదాల వెలువ, ఆశీర్వాదాల జల్లు కురిసినటువంటి రాత్రి. ఆ తర్వాత 3వ రాత్రి వినది జాగ్రత్తగా. 3వ రాత్రి ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనిపిస్తాం. అతడు ఆ రాత్రి ఇద్దరు భార్య, ఒకసారి చెప్పండి, ఏంటంటే తాను సంపాదించిన సమస్తమును పంపివేసి, తన దగ్గర ఏమి ఉంచుకోలేదు, తాను సంపాదించిన సమస్తాన్ని కూడా పంపించి వేసి, భార్యను పంపించి, బిడ్డలను పంపించి, ఎవరిని వారిని దాటించి వేసి, యాకోబు ఒకడే మిగిలిపోయాను. యాకోబు ఒకడే మిగిలిపోయాను. యాకోబు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, ఇద్దరు భార్యలు ఉన్నారే, 11 మంది పిల్లలు ఉన్నారేమో, వీరు కనీసం 9 కూడా అవట్లా. ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు. ఇష్టపడి చేసుకున్నాడు ఆయన. ఎంత ఇష్టపడి చేసుకున్నాడు, 14 సంవత్సరాలు బాల్యం చేసి చేసుకున్నాడు ఆయన. నలిగిపోయి జీవితం అంతా ఖాళీ అయిపోయింది ఆయనకి. ఆయన ఒక్కటి అనుకున్నాడు, ఎంత కష్టపడి సంపాదించానే, ఎంత కష్టపడి సంపాదించిన ఈ ఆస్తి కానీ, ఈ భార్యలు కానీ, ఈ పిల్లలు కానీ నాతో ఉండరు. హల్లెలూయా.
నాతో ఉండరు. నేను ఒంటరిని, నేను ఒంటరిని, నేను ఒంటరిని, నేను ఒక్కడే మిగిలిపోతాను. ఏ రోజైనా ఒక్కడే మిగిలిపోతాను. నేను ఒంటరిని గ్రహించాడు. నేను సంపాదించింది నాతో రాదని గ్రహించాడు. ఈ భార్య నాతో రాదు, ఈ బిడ్డలు నాతో రాదు, ఈ సంపద నాతో రాదు, ఏది నాతో రాదు గ్రహించాడు. అందుకే ఈ రాత్రి మనం కూడా గ్రహించాలి. ఏం గ్రహించాలి? ఏం గ్రహించాలి? ఏది నాతో లేని ఆశలు, ఎందుకే మనసా కాని పనులు చేయకే మనసా, లేని ఆశలు, ఎందుకే మనసా కాని పనులు చేయకే మనసా, చివరి గడియ సమీపమాయను తెలుసుకోవే మనసా, తెలుసుకోవే మనసా. వాన కురిసి వెలయక ముందే, కారు చీకటి కమ్మక ముందే, భాగ్య దినములయందే బ్రతుకు యేసులో మనసా, బ్రతుకు యేసులో మనసా. మీరెవరో పాడకుండా అంబేద్కర్ బొమ్మలాగా. ఆ రాత్రి నేను ఒంటరిని గ్రహించాడు. ఆ రాత్రి నాకంటూ ఎవరు లేరని గ్రహించాడు. రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. అయ్యా అయ్యా, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరిని, ఒంటరిని ఏడుస్తూ ఉన్నాడు. యాకోబా, యాకోబా, నేను నీకుండగా నువ్వెందుకు ఒంటరి మీద దేవుడు దిగొచ్చాడు. చెప్పడం కొడుతూ స్తోత్రం చెప్పాను దేవుడికి. నా తోడు నీకుండగా, నేను నీకు తోడై ఉండగా నువ్వు ఒంటరివి కాదు అని దేవుడు దిగొచ్చాడు. దిక్కుమాలిన వ్యక్తులను ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు. ఒంటరిని ప్రార్థన చేస్తే దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అందరు ఉన్నారని విర్రవీగిపోయావా, ఎవరు నీతో ఉండవు. అందరు ఉన్నారని విర్రవీగావా, తలంత బలం ఉందంట, తలస్నానం చేయించే దిక్కు లేదట. తలంత బలం ఉందట, తలస్నానం చేయించే దిక్కు లేదట. గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవుడిని ప్రవర్తిస్తున్నాడు, అడుగుతున్నాడు, అడుగుతున్నాడు, అడుగుతున్నాడు. నా పేరు యాకోబే, నేను మోసగానే, నాది మోసపూరితమైన జీవితమే. ఒకప్పుడు లోకాశనాలు ఉండేవి, ఒకప్పుడు డబ్బు కొరకు కకృతి పడ్డాను, నేను అన్నను మోసం చేశాను. అమాయకుడు కన్నులు లేని నా తండ్రిని మోసం చేసి ఆస్తి కొరకు దిగజారి నేను చేయని ప్రయత్నం లేదయ్యా. మోసం ఉందయ్యా, నాలో మోసం ఉందయ్యా, మోసం ఉంది. ధనదాహంతో ఉన్నారయ్యా. 7 సంవత్సరాలు మావి దగ్గర నుండి సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. 21 సంవత్సరం నా బ్రతుకులో లోకం కోసం బ్రతికానయ్యా. 7 సంవత్సరాలు మాట్లాడండి, మాట్లాడండి. 21 సంవత్సరం లోకం కోసం బ్రతికానయ్యా. గట్టిగా పట్టుకోండి. ఈ రాత్రి 2వ రాత్రిలో కూడా దేవుడి పాత్రను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. పురుగు వంటి వాడిని దేవుడు అంటున్నాడు, పురుగు వంటి వాడిని, ఎన్నిక లేని బ్రతుకయ్యా, నాది ఎన్నిక లేని జీవితమయ్యా. అయ్యో, నా ముందు మరణం ఉందయ్యా అన్న 400 మంది మనుషులతో నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా. డబ్బున్నా, భార్యలున్నా, బిడ్డలున్నా శాంతి లేని బ్రతుకయ్యా నాది, సమాధానం లేని బ్రతుకయ్యా నాది. అందరూ అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తొడ 3 వసలిపోయేటట్టు కొట్టిన దేవుని పాదాలు విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడింది, అతడు పెనేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను. అతడు పెనేలు నుండి సాగిపోయినప్పుడు బైబిల్లో అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. అతడు కన్నీరు విడిచెను, అతడు దేవునిని బతిమాలుకొనెను. ఈ మాటలతో చెప్పండి. అతడు కన్నీరు విడిచెను, అతడు దేవునిని బతిమాలుకొనెను, అతనికి దేవుడు బేతేలులో ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తాను, దేవుని దగ్గర ఏడ్చేవాడు మనుషుల దగ్గర ఏడవాడు, దేవుని కాళ్ళు పట్టుకునేవాడు మనుషుల కాళ్ళు పట్టుకోవక్కర్లేదు. దేవుని ప్రతిపాదుకునే అలవాటు ఉంటే
మనుష్యులను బ్రతుకులాడుకోవక్కర్లేదు. నీ లైఫ్ లో ఎన్నడూ మనుషులు బ్రతుకులాడుకోవక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సులువైన ఈ తేలికైన పనులు చేయగలిగినట్లయితే జీరోగా ఉన్న నిన్ను నా దేవుడు హీరోగా మలుస్తాడు. ఈ రాత్రి జీరో అట్టడుగున పడినటువంటి స్థితిలో ఉన్న నిన్ను ఈ పనులు చేయగలిగితే నా దేవుడు హీరోగా మలుస్తాడు. పిల్లరా, పారిపోయి మోసపూరితమైన బ్రతికి దేవుని ప్రత్యక్షతను అనుభవించి దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినటువంటి యాకోబు యొక్క జీవితంలో అతని పేరు మార్చి, ఈ మాట చెప్పి ముగిస్తా, అతని పేరు మార్చి ఆ వ్యక్తి పేరు మీద ప్రపంచంలో ఒక దేశం ఉంది. ఆ దేశం మీద చెప్పండి, ఆ వ్యక్తి పేరు మీద ప్రపంచంలో ఈ రోజు ఒక దేశం ఉంది, అదే ఇజ్రాయేల్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలా మార్చలేదా? నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తే, ఒంటరిని ఏడిస్తే, ఎవరు లేరని ఏడిస్తే, సమస్యలలో ఉన్నారని ఏడిస్తే, అయ్యో నా బ్రతుకు కూలిపోయిందయ్యా, కూలిపోయిన